అందరికీ నమస్కారం. గత కొన్ని రోజుల నుండి మన ఛానల్లో కొత్త వీడియోస్ రావట్లేదు ఏంటి అని అడుగుతూ ఉన్నారు. మన ఛానల్లో ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది. దాన్ని సాల్వ్ చేయడానికి కొంత టైం పట్టింది. మొత్తానికి అది సమస్య పరిష్కారం అయింది. కొన్ని రోజుల క్రితం కూడా లైవ్ ఇద్దామని ప్రయత్నం చేసాం, అది కూడా సాధ్యపడలేదు. ఈ మధ్య కాలంలో చాలా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. నేను స్పందించవలసినటువంటి విషయాలు వచ్చాయి. మరి వన్ బై వన్ వాటన్నిటిని కూడా టేకప్ చేద్దాం. ముందుగా ఒక వీడియో చూడండి. जय श्री राम 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 रघुनंदन राम 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 भरताग्रज राम 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 रणकर्कश राम 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 शरणं राम राम रघुनंदन राम राम. మా స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని పూర్వం గుంటూరు జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో ఉన్నటువంటి సుగ్గునలంక అనే గ్రామం. మన సంక్రాంతి పండగకి మా ఊరు వెళ్ళినప్పుడు గ్రామ ధార్మిక చైతన్య సభ అనేది నిర్వహించడం జరిగింది. ఈ విశేషమైన కార్యక్రమానికి దత్తపీఠం ఉత్తరాధిపతి పరమపూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారు విచ్చేసి వారి యొక్క మంగళాశాసనాలు, శుభాశీస్సులు అందించడం జరిగింది. ఈ గ్రామ ధార్మిక చైతన్య సభకు సంబంధించినటువంటి పూర్తి వీడియో ఇంకొక రోజు రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాల గురించి మాట్లాడదాం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, మనం రామసేతు అనే ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసాం కొన్ని నెలల క్రితం. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం వీడియోస్ ద్వారా రీచ్ అవునటువంటి ప్రాంతాలని రీచ్ అయ్యి అక్కడ ధార్మిక అవగాహన, చైతన్యం తీసుకురావటం. ఇందులో మండలానికి ఒక పూర్తి సమయం కార్యకర్త ఉంటారు. ఆ కార్యకర్తకి మనం ట్రైనింగ్ ఇస్తాం. ఆ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలని అతను విజిట్ చేస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, అక్కడ ప్రజల్ని కలుస్తూ ఉంటాడు. వాళ్ళకి మన శివశక్తి సంస్థ గురించి, హిందుత్వం గురించి చెప్తూ ఉంటారు. మౌలికంగా ఇది ఈ రామసేతు యొక్క సమగ్ర స్వరూపం. అయితే ఈ రామసేతుని ఇంకొంచెం బలోపేతంగా, ఇంకొంచెం దృఢంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి కార్యాచరణని రూపొందించడం జరిగింది. మన రామసేతు కార్యకర్త మండలానికి నియమించబడిన తర్వాత గ్రామాలను సందర్శిస్తూ ఉంటారు కదా, అక్కడ చేయవలసిన పని ఏంటి అని అంటే, ప్రతి గ్రామంలో కూడా గ్రామ ధార్మిక చైతన్య సభ అనేది నిర్వహించి ఆ గ్రామానికి సంబంధించి ఒక ధార్మిక సమితిని ఏర్పాటు చేస్తారు. అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి సభ్యులతోనే ధార్మిక సమితి అనేది ఒకటి ఏర్పాటు అవుతుంది. సరే, గ్రామంలో ధార్మిక సమితి అనేది ఏర్పాటైంది. ఏంటి అక్కడ జరిగేటటువంటి కార్యకలాపాలు ఏమిటి అని అంటే కనుక, ముందుగా ఈ సమితిలో సభ్యులు ఎంతమంది ఉంటారు అనేది కూడా మనం చూడాలి. కనీసం ఒక 5 సభ్యులు ఈ ధార్మిక సమితిలో ఉంటారు. ఆ పైన ఎంతమంది అయినా ఉండొచ్చు, కనీసం 5 ఉండాలి. ఈ ధార్మిక సమితిలో ఉన్నటువంటి సభ్యులు ఆ ఊర్లో ఉన్నటువంటి దేవాలయంలో వారానికి 1 గంట సేపు ఒక సత్సంగం నిర్వహిస్తారు. ఆ గంట సేపు సత్సంగంలో ఏ అంశాలు ఉంటాయి, ఎలాంటి కంటెంట్ ఉంటుంది, ఇదంతా కూడా మనమే శివశక్తి నుండి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మండల కార్యకర్తకు వెళ్తుంది. మండల కార్యకర్త ద్వారా ఆ గ్రామ ధార్మిక సమితి సభ్యులకు వెళ్తుంది. ఈ గంట సేపు సత్సంగంలో శారీరకంగా, మానసికంగా వాళ్ళని బలోపేతం చేయడం కోసం యోగా, ప్రాణాయామం ఇలాంటి ప్రక్రియలు ఉంటాయి, ఒక 10-15 నిమిషాలు. ఆ తర్వాత పురాణ శ్రవణం ఉంటుంది. నెక్స్ట్ చరిత్ర గురించినటువంటి పాఠ్యాంశాలు ఉంటాయి. ఆ తర్వాత సామాజిక అంశాలు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు, వాటి మీద చర్చలు, చివరగా ఒక భగవన్నామ సంకీర్తన, ఇలాంటి అంశాలతో ఈ గంట సేపు సత్సంగం అనేది ఉంటుంది. ఇందులో ధార్మిక సమితి సభ్యులతో పాటు గ్రామస్తులు ఎవరైనా పాల్గొనవచ్చు. ఆ తర్వాత నెలకొక్కసారి గ్రామస్తులు అందరూ కలిసి సామూహికంగా పాల్గొనేలాగా ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమం నెలకి 1 చొప్పున నిర్వహిస్తాం ఆ గ్రామంలో. మనకు ప్రతి నెల సాధారణంగా ఏదో ఒక పండుగలు వస్తూ ఉంటాయి, లేదా ఇంకేమైనా విశేషమైన పర్వదినాలు ఉంటే వాటికి అనుగుణంగా ఊరందరూ కలిసి ఉత్సాహంగా పాల్గొనేలాగా, ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకునేలాగా
మనం ఆ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇవి రెగ్యులర్గా జరిగేటటువంటి కార్యక్రమాలు. వారానికి ఒక సత్సంగం, నెలకొక ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇవి కాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే సంవత్సరానికి ఒకసారి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏర్పాటు చేస్తాం. అంటే ఆ గ్రామంలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మేము ఏదైనా స్కిల్ నేర్చుకుంటాం, ఏదైనా ఒక వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటాం అని ఆసక్తి ఉన్న వాళ్ళ పేర్లు తీసుకుని మండల కేంద్రంలో కానీ జిల్లా కేంద్రంలో కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ప్రత్యేకంగా పిల్లల మీద దృష్టి పెట్టడానికి, బాలబాలికల్లో ఆధ్యాత్మికంగా ధార్మికంగా వాళ్ళలో ఒక మంచి పునాది ఏర్పడటానికి అవసరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం. అలాగే గ్రామ అభివృద్ధి గురించి, ప్రకృతి పరిరక్షణ గురించి, సేంద్రీయ వ్యవసాయం గురించి కూడా కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం. ఇది ఓవరాల్గా ఈ ధార్మిక సమితి ద్వారా జరిగేటటువంటి కార్యకలాపాలు. ఒక మండలంలో సుమారుగా 15 నుంచి 30-40 వరకు గ్రామాలు ఉంటాయి. మేము యావరేజ్గా ఒక మండలంలో కనీసం 20 గ్రామాల్లో ఈ ధార్మిక సమితి ఏర్పాటు అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం మనకి 15 మంది రామసేతు కార్యకర్తలు ఉన్నారు. 15 మండలాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం చివరికి అంటే 2026 చివరికల్లా ఈ రామసేతు కార్యకర్తల సంఖ్యని 100 మండలాలకి చేయాలనుకుంటున్నాం. తద్వారా 100 మండలాల్లో ఒక్కొక్క మండలం నుంచి 20 గ్రామాల్లో ధార్మిక సమితి అంటే 100 × 20 2000 గ్రామాలు లక్ష్యం. అప్పటికి 2026 చివరికల్లా 100 మండలాలకి రామసేతు కార్యకర్తల్ని నియమించడం. ఆ తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ తీసుకోవాలి. అంటే గ్యాప్ అంటే పని జరగాలి కదా. 2027 చివరికల్లా 2000 గ్రామాల్లో ధార్మిక సమితి ఏర్పాటు అనేది లక్ష్యంగా ఈ కార్యాచరణను రూపొందించడం జరిగింది. నిజానికి శివశక్తి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్నటువంటి మన శక్తి సామర్థ్యాలకి ఎన్నో రెట్లు మించినటువంటి భారం ఇది. ఇందులో మనకి చాలా రీసోర్సెస్ కావాలి. ఆర్థికంగా కావాలి, మ్యాన్ పవర్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి, ఓ మంచి సాఫ్ట్వేర్ కావాలి, కమ్యూనికేషన్ వ్యవస్థ బలంగా ఉండాలి, మంచి వక్తృత్వం కలిగినటువంటి వక్తలు కావాలి. ఎందుకంటే గ్రామ ధార్మిక చైతన్య సభల్లో ప్రతి గ్రామంలో కూడా ఒక స్వామీజీ, ఒక వక్త ఉండేలాగా చూస్తున్నాం. అంటే ఆ ధార్మిక సమితి ఏర్పాటు రోజు మాత్రమే ఆ స్వామీజీ, వక్త ఉంటారు. తర్వాత ధార్మిక సమితి తనంతట తనగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇందులో పనిచేసేటటువంటి కార్యకర్తలకు ఎంతోమందికి శిక్షణ కూడా అవసరం. కాబట్టి ఇది ఏదో ఒక ఆర్థికపరమైనటువంటి వనరులు ఉంటే అయిపోయే పని కాదు, లేదా కొంతమంది వ్యక్తులు, మనుషులు ఉన్నంత మాత్రాన అయిపోయే పని కూడా కాదు. ఇన్ని శక్తులన్నీ కలిసి అవన్నీ కూడా సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ శక్తినంతా ఎలా సమీకరించుకోవాలి, ఎలా ఇది సక్సెస్ఫుల్గా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనే ప్రశ్నలకి ప్రస్తుతం క్లియర్ కట్గా ఇది సమాధానం అనేది లేదు. కానీ త్రికరణ శుద్ధిగా ఒక మంచి లక్ష్యంతో, మంచి ఆశయ సాధనతో, ఒక సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాం. అందుకు కావలసినటువంటి సహాయ సహకారాలన్నీ దైవికంగా, ప్రకృతి సిద్ధంగా మనకి లభిస్తాయి అనే ఒక దృఢమైన విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.